ప్రభునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు, స్తుతులు, శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మరొక నూతన దినాన్ని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా వెరీ నైస్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. దేవుడు తన కృపా కాపుదలను అనుగ్రహించి మన జీవితాల్లో ఈ గొప్ప దినాన్ని దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఏమి మాట్లాడుతున్నారో ఒకసారి ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తనలు 118 అధ్యాయము 8 వచనము. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే మాట మనకి కనిపిస్తూ ఉన్నది. చాలామంది మనం ఏం చేస్తుంటామంటే మనుషుల మీద ఆధారపడతాము, మనుషులను నమ్ముకుంటాము. వాళ్ళు ఏదో చేస్తారు, మనకి తగిన సమయంలో వారు హెల్ప్ చేస్తారు, సహాయం చేస్తారు, మన పక్కన నిలబడతారు, మనకి భరోసాగా ఉంటారు, మనకు ధైర్యం ఇస్తారు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఎవరినైతే నమ్ముకుంటున్నామో, ఎవరి మీద అయితే ఆధారపడుతున్నామో వారు మన నమ్మకాన్ని వమ్ము చేస్తారు, మనలను మోసం చేస్తుంటారు, మనలను చులకనగా చూస్తుంటారు, మనలను హేళన చేస్తుంటారు. మనం ఎవరైతే సహాయం చేస్తారని అనుకుంటామో వారే మనకి దూరం అయిపోతూ ఉంటారు. సరిగ్గా సమయం చూసి మనకి మొహం చాటేస్తూ ఉంటారు వాళ్ళు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియులారా, దేవుడు మనుషులు లాంటి వాడు కాదు. ఆయన మనుషులు తగిన సమయం ముందు మనకు సహాయం చేయకుండా దూరం అవుతారు. కానీ దేవుడు తగిన కాలం ముందు మన దగ్గరకు నిలబడి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక మనము ఈ యొక్క వచనం ప్రకారంగా ఏమి అర్థమవుతుందంటే మనము మనుషులను కాదు నమ్ముకోవడము, దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి, దేవుని యందు మనము నమ్మిక కలిగి ఉండాలి. దేవుడు తన నమ్మిన వారిని విడివడి ఎడబాయుడు, అలాగే ఆయన మాట తప్పడు, అలాగే ఆయన తన యొక్క బిడ్డల యొక్క సమస్యలను చూసి దూరం అయిపోయే దేవుడు కాదు ఆయన. కనుక ప్రియమైన సహోదరి, ఈరోజు మనం ఎవరిని నమ్ముతున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు మనుషులు నమ్ముతున్నామేమో, వాళ్ళు సరైన సమయం చూసి మనకి దెబ్బ కొడతారు, మన పక్కన నిలబడరు. కానీ దేవుని నమ్ముకోండి, దేవుని నమ్మకాన్ని దేవుడు ఎప్పుడు కూడా వమ్ము చేయడు. తప్పకుండా తగిన కాలమందు ఆయన మనలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తగిన కాలమందు ఆయన సహాయం మనకు దొరుకుతుంది. కనుక ప్రియులరా, దేవుని యందు నమ్మిక ఉంచండి, మనుషుల మీద కాదు. నాకు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, నాకు చాలా పెద్దవాళ్ళు తెలుసు, మా బంధువులు చాలా గొప్పవాళ్ళు ఉన్నారు అని చాలామంది అతిశయపడుతూ ఉంటారు. కానీ వాళ్ళెవరు కూడా సమయానికి మనకు సహాయం చేయరు. అందుచేతనే దేవుని వాక్యం క్లియర్ చెప్తుంది, మనుషులు నమ్ముకోవడం కాదు, దేవుని నమ్ముకోండి. దేవుడు తప్పకుండా తగిన కాలం ముందు మనలను హెచ్చిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన మేము నమ్ముకున్నట్లయితే మన నమ్మకాన్ని వమ్ము చేయడు. తప్పకుండా దేవుని యొక్క సహాయం మనకు దొరుకుతుంది. ఈ రోజున ఎవరిని నమ్ముతున్నారు మీరు? ఒకసారి ఆలోచన చేయండి. మనుషులనా, దేవుణ్ణా? దేవుని నమ్మితే మనకి సహాయం దొరుకుతుంది, మనుషులను నమ్మితే మనకి సహాయం దొరకదు. కనుక దేవుని యందు నమ్మిక ఉంచండి, దేవుని సహాయము పొందుకోండి. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోనండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మమ్మలను ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి ఈ నూతన దినాన్ని మా జీవితాలు మీరు అనుగ్రహించి ఈరోజు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఒక సత్యాన్ని మాకు తెలియచేసినందుకు మీకు ఎన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, మీ యొక్క బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి, వారి యొక్క అవసరాలు తీర్చండి, అక్కరలు తీర్చండి.
ప్రభువా, మనుషులను నమ్మి మోసపోయిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారికి ధైర్యమును ఓదార్పును కలుగు చేసి ప్రభా మీ మీద ఆధారపడేలాగున మీ కృప అనుగ్రహించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారికి ఆరోగ్యం ఇవ్వండి, స్వస్థత ఇవ్వండి ప్రభా. ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వారికి విడుదల దయచేయండి. ఎవరైతే మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఓదార్పును కలుగు చేయమని ప్రభా, వారికి నెమ్మది కలుగు చేయమని, వారికి విడుదల